హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నార్త్ కొరియా ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. కిమ్ జాంగ్ ఉన్ ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ని ప్రపంచానికి చూపించాడు. సాధారణంగా వాడే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్తో పోలిస్తే ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇది కొన్ని నెలల పాటు శత్రువు గుర్తించకుండా సముద్రం అడుగునే ఉండగలదు, న్యూక్లియర్ మిసైల్స్ని కూడా ఫైర్ చేయగలదు. అందుకే ఈ డెవలప్మెంట్ని ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఈ అనౌన్స్మెంట్ వచ్చాక సౌత్ కొరియా, జపాన్, అమెరికాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇలాంటి వెపన్స్ మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, శత్రువులు నార్త్ కొరియాతో ఎలా డీల్ చేయాలని ఇప్పటిదాకా ప్లాన్ చేశారో దాన్ని మార్చేలా ఒత్తిడి పెడుతుంది. అసలు నార్త్ కొరియాకి న్యూక్లియర్ సబ్మరైన్తో పనేంటి? ఈ సబ్మరైన్ పూర్తిగా రెడీ అయిందా? నిజంగా నార్త్ కొరియా చెప్పినట్టు పనిచేస్తుందా? లేక భయాన్ని పుట్టించడానికి క్రియేట్ చేసిన డ్రామా మాత్రమేనా? అసలు కిమ్ గోల్స్ ఏంటి? ఈ వీడియోలో వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు నార్త్ కొరియా బ్యాక్గ్రౌండ్ని చూస్తే కిమ్ జాంగ్ ఉన్ 2011 నుండి నార్త్ కొరియాని పాలిస్తున్నాడు. వాళ్ళ నాన్న, తాత ఎలా వెపన్స్ మీద ఆధారపడి రూల్ చేశారో అదే దారిని ఫాలో అవుతున్నాడు. అందుకే శత్రువుల్ని టెన్షన్ పెట్టడానికి, పవర్ని కాపాడుకోవడానికి వెపన్స్కి, ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్కి ప్రాధాన్యత ఇస్తాడు. ఇది 2025. నార్త్ కొరియా ఆల్రెడీ 6 న్యూక్లియర్ బాంబ్ టెస్ట్లను చేసింది. మొదటి టెస్ట్ 2006లో అయితే తర్వాత 2017 వరకు ఈ టెస్టులు కొనసాగాయి. మొదట జపాన్ మీద వేసిన వాటిలో అటామిక్ బాంబ్స్ని తయారు చేసి తర్వాత థర్మో న్యూక్లియర్ బాంబ్స్ని కూడా డెవలప్ చేయించాడు. సో ఇలా నార్త్ కొరియా ఒక బాంబ్తో ఒక సిటీని లేపేయగల సామర్థ్యం ఉందని ఈ టెస్టులతో ప్రపంచానికి నిరూపించింది. తర్వాత కిమ్ మిసైల్ ఫోర్స్ మీద దృష్టి పెట్టాడు. కిమ్కి మిసైల్స్ అన్నా, వాటితో శత్రువుల్ని డిస్టర్బ్ చేసి గుర్తు చేయడం అన్నా చాలా పిచ్చి ఉంది. 2022లో మాత్రమే అతను 90కి పైగా మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేశాడు. అందులో ఒకటి జపాన్ మీద నుండి వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. ఇది ఇంటర్నేషనల్ రూల్స్కి వ్యతిరేకం. ఇలా నార్త్ కొరియా కోసం ఒక పెద్ద మిసైల్ ఫోర్స్ని ఏర్పాటు చేశాడు. అయితే కేవలం ల్యాండ్ మీద నుండి ఫైర్ చేసేవి కాదు, సముద్రం నుండి ఫైర్ చేసే సామర్థ్యం కూడా ఉండాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. ఎందుకంటే అమెరికా దగ్గర వేల సంఖ్యలో నూక్స్ ఉన్నాయి. నార్త్ కొరియాలో ల్యాండ్ మీద ఉన్న మిసైల్ ఫోర్స్ మీద శాటిలైట్స్తో ఎప్పుడూ నిఘా పెడుతూనే ఉంటుంది. ఒకవేళ నార్త్ కొరియా దాడి చేయబోతుందని అమెరికాకి అనుమానం వచ్చిందంటే ఆ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేయడానికి వందల సంఖ్యలో మిసైల్స్ని ఫైర్ చేయొచ్చు. అయితే సముద్రంలో ఉన్న సబ్మరైన్స్ని అయితే ఇలా గుర్తించడం కష్టం. ల్యాండ్ మీద దాడి జరిగిందని తెలియగానే ఇవి వెంటనే సముద్రం నుండి మిసైల్స్ని ఫైర్ చేస్తాయి. అలాగే ఈ సబ్మరైన్స్ ప్రతి దాడిలోనే కాకుండా ఫస్ట్ దాడి చేయడంలో కూడా చాలా అడ్వాంటేజ్ని ఇస్తాయి. అమెరికాపై ఒక ఐసీబీఎంని ఫైర్ చేస్తే అది రీచ్ అవ్వడానికి 30 నిమిషాల టైం ఉంటుంది. కానీ ఈ సబ్మరైన్ పసిఫిక్ ఓషన్లో దగ్గరికి వెళ్ళి ఫైర్ చేస్తే 5 నిమిషాల్లో కూడా దాడి చేయగలదు. కిమ్ అమెరికాని బెదిరించేటప్పుడు 30 నిమిషాలు కాకుండా ఈసారి 5 నిమిషాలు చాలు మేము న్యూక్లియర్ దాడి చేయడానికి అంటాడు. జపాన్ పరిస్థితి కూడా అంతే. జపాన్కైతే ఇక వార్నింగ్ కూడా ఉండదు. ప్రస్తుతం నార్త్ కొరియన్ నేవీ దగ్గర 70 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ ఉన్నాయి. కానీ వాటిలో చాలా వరకు పాతవి, 1960s, 70sలో సోవియట్ డిజైన్స్ని వాడి తయారైనవి. ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ డీజిల్ని, ఆక్సిజన్ని వాడి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకొని రన్ అవుతాయి. ఈ ఆక్సిజన్ కోసం 1-2 రోజులకు ఒకసారి ఉపరితలానికి వచ్చి కొన్ని గంటలు పైకే ఉండి ఆక్సిజన్ ట్యాంక్స్ని ఫిల్ చేసుకోవాలి. దీంట్లో రిస్క్ ఉంటుంది. కానీ న్యూక్లియర్ సబ్మరైన్స్ న్యూక్లియర్ ఫ్యూయల్ని, సముద్రంలో ఉన్న వాటర్ని వాడి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాయి. నెలల పాటు పైకి వచ్చే పని లేదు. అలాగే యంత్రం అయిపోతుంది, ఎంత దూరం మాత్రమే వెళ్ళగలమని లిమిట్ కూడా ఉండదు. అందుకే శత్రువుల్ని కంట్రోల్ చేయడానికి సముద్రం నుండి ఫైర్ చేసే మిసైల్స్, అలాగే వాటి ప్లాట్ఫామ్గా న్యూక్లియర్ సబ్మరైన్ని ఎంచుకున్నాడు. ఇది ఇప్పుడు కాదు, 2021లోనే ఈ న్యూక్లియర్ నేవీ ప్లానింగ్ని మొదలుపెట్టాడు. 2023లో కిమ్ కున్ ఓక్ అనే సబ్మరైన్ని బయటపెట్టి ఇది న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ అని చెప్పాడు. అయితే మిలిటరీ ఎక్స్పర్ట్స్ దాన్ని చూసి నవ్వారు. ఎందుకంటే అది సోవియట్ యూనియన్ డెవలప్ చేసిన రోమియో అనే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్లో మార్పులు చేసిన వర్షన్. నార్త్ కొరియా ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్లో నూక్ మిసైల్స్ని ఫిట్ చేసి న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ అని చెప్పింది. కానీ నిజానికి న్యూక్లియర్ ఇంజిన్స్ ఉంటేనే న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్, న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు 2025లో
అతను నార్త్ కొరియా ఒక రియల్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ని బిల్డ్ చేస్తుందని క్లెయిమ్ చేశాడు. నార్త్ కొరియన్ మీడియా అయితే చాలా గర్వంగా ఇది 10 మిసైల్స్ని క్యారీ చేస్తుంది, న్యూక్లియర్ పవర్ మీద రన్ అవుతుందని ప్రకటించింది. నేవల్ ఎక్స్పర్ట్స్ ఇది 6,000 నుండి 7,000 టన్నుల వెయిట్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా నార్త్ కొరియా దగ్గర ఉన్న సబ్మెరైన్స్ కన్నా డబుల్ సైజ్ ఉంటుందని గెస్ చేస్తున్నారు. అయితే నార్త్ కొరియా ఇలాంటి సబ్మెరైన్ని తయారు చేయడం మీద చాలామంది ఎక్స్పర్ట్స్ డౌట్ పడుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. గతంలో వచ్చిన ఫేక్ క్లెయిమ్స్, ఈ సబ్మెరైన్ని నిర్మించడానికి పట్టే టైం, కావాల్సిన టెక్నాలజీ, ఫండింగ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముందు ఫేక్ క్లెయిమ్స్ని చూస్తే ఇరాన్ లాగానే నార్త్ కొరియా కూడా ఇలా లేనిదాన్ని ఉందని చెప్పడంలో చరిత్ర ఉంది. తరచూ బోల్డ్ క్లెయిమ్స్ చేస్తుంటాయి. కొన్ని నిజమవుతాయి, కొన్ని ఫేక్. 2017లో స్ట్రెంగ్త్ ఎక్కువగా కనిపించాలని ఒక పరేడ్లో ఎక్కువ మిసైల్స్ని చూపించింది. కానీ తర్వాత అవి నిజమైనవి కావు, డమ్మీ మోడల్స్ అని బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ MIRVని విజయవంతంగా పరీక్షించమని క్లెయిమ్ చేసింది. కానీ తర్వాత రోజే సౌత్ కొరియా ఆ మిసైల్ని మేము ట్రాక్ చేశాం, అది గాల్లోనే పేలిపోయిందని చెప్తూ ప్రూఫ్గా సెన్సార్స్ ద్వారా కలెక్ట్ చేసిన ఫుటేజ్ని కూడా బయటపెట్టింది. ఇక్కడ నార్త్ కొరియా నూక్ సబ్మెరైన్ రెడీ అయిందని చెప్పింది కానీ పూర్తి పిక్చర్ని చూపించలేదు. కాబట్టి ఇప్పుడు కూడా డౌట్ పడుతున్నారు. ఇక నెక్స్ట్, నూక్ సబ్మెరైన్ని నిర్మించడంలో కిమ్ ముందు ఉన్న 3 ఛాలెంజెస్ని చూద్దాం. ఫస్ట్, ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ని నిర్మించడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అమెరికా లాంటి దేశాలకి 5 నుండి 7 సంవత్సరాలు టైం పడుతుంది. మిగిలిన దేశాలకు ఇంకా ఎక్కువే టైం కావాలి. కిమ్ 2021లో స్పీచ్ ఇచ్చాక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు అనుకుంటే 2025 లోపల ఒక ఫుల్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఎలా రెడీ అవుతుందనేది ప్రశ్నగా ఉంది. సౌత్ కొరియన్ ఎక్స్పర్ట్స్ అయితే ఈ సబ్మెరైన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది, సర్వీస్లో జాయిన్ అవ్వడానికి 2028 నుండి 32 వరకు టైం పట్టొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఇంజన్స్, వెపన్ టెస్టులు కూడా పాస్ అవ్వాలి. తర్వాత టెక్నాలజీ. న్యూక్లియర్ సబ్మెరైన్లో ఇంజన్గా న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. దానికి న్యూక్లియర్ ఫ్యూయల్ కూడా కావాలి. ఇది కాంప్లెక్స్ టెక్నాలజీ. అలాగే ఈ సబ్మెరైన్ బాగా లోతులో వెళ్ళాలి కాబట్టి వాటర్ ప్రెజర్ని తట్టుకునేందుకు స్ట్రాంగ్ స్టీల్ కూడా కావాలి. నెక్స్ట్, ఫండింగ్. నార్త్ కొరియా బడ్జెటే $40 బిలియన్. అందులో డిఫెన్స్ బడ్జెట్ $4 బిలియన్స్. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్ కనీసం $2 నుండి $3 బిలియన్ అయినా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు ఎలా పెట్టగలదనేది ఇంకో ప్రశ్న. కన్స్ట్రక్షన్ టైంని ప్రశ్నించడం అయితే జెన్యూన్గానే ఉంది. క్లెయిమ్ చేసినట్టు ఈ సబ్మెరైన్ ఇప్పుడు రెడీ అయి ఉండడానికి ఛాన్సెస్ తక్కువ. కానీ టెక్నాలజీలో రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫండింగ్ ప్రాబ్లం ఉన్నా కిమ్ దాన్ని మేనేజ్ చేస్తున్నాడంటే ఈ ప్రాజెక్ట్ మీద పెద్ద బెట్ వేసినట్టే. ఇక కిమ్ గోల్స్ విషయానికి వస్తే భయాన్ని సర్వైవ్ అవ్వడానికి ఆయుధంగా వాడుతున్నాడు. న్యూక్లియర్ బాంబ్స్, మిసైల్స్, ఇప్పుడు చెప్పిన సబ్మెరైన్ అయినా సరే కిమ్ ఉద్దేశం శత్రువుల్లో భయం పుట్టించడం. కిమ్కి చరిత్ర బాగా గుర్తుంది. 1994లో అమెరికా నార్త్ కొరియన్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు వేయాలని చూసింది. కానీ ధైర్యం లేక రాజీకి వచ్చింది. కిమ్ ఇలా భయం ఉంటే ఎవరూ మన జోలికి రారని ఈ భయాన్నే నమ్ముకుంటున్నాడు. అలాగే ఈ ప్రాజెక్ట్తో మరోసారి నార్త్ కొరియన్ మీడియా కిమ్ని ఒక హీరోగా చూపించి దేశంలో ఉన్న కరువు నుండి ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తుంది. సో కిమ్ బోల్డ్ క్లెయిమ్స్ చేస్తూ వాటిని 2 విధాలుగా వాడుకుంటున్నాడు. ఫైనల్గా ఓవర్వ్యూని చూస్తే నార్త్ కొరియా న్యూక్లియర్ సబ్మెరైన్ గురించి బయటపెట్టింది. ఇప్పటి వరకు న్యూక్లియర్ బాంబ్స్, నూక్ మిసైల్స్ మీద క్రేజీగా ఉన్న కిమ్ ఇప్పుడు నూక్ సబ్మెరైన్స్ వైపుకు వచ్చాడు. దీనివల్ల ఇంకా భయం పెంచాలని చూస్తున్నాడు. గతంలో ఉన్న కొన్ని ఫేక్ క్లెయిమ్స్ వల్ల దీని మీద కూడా డౌట్స్ వచ్చాయి. కానీ రష్యా టెక్నాలజీలో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇది పాసిబుల్ అవ్వచ్చు. ఫండ్స్ని ప్రజల సంక్షేమం కోసం కాకుండా వెపన్స్ కోసం వాడే దేశం కావడం వల్ల ఫండింగ్ ఇష్యూ కూడా ఉండదు. సో క్లెయిమ్ చేసినట్టు ఇప్పుడు రెడీ అయ్యి ఉండకపోయినా కొన్ని సంవత్సరాల్లో ఇది రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్లెయిమ్తో దేశ ప్రజల దృష్టిలో మరోసారి హీరో అయ్యి అటెన్షన్ని డైవర్ట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.